డాన్ మీడియాకి స్వాగతం. నా పేరు సుమ. ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో మహిళకు బెదిరింపులు. ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసి సుమారు 5 కోట్ల విలువైన ఆస్తిని అక్రమంగా నొక్కేసి అమ్మకాలు సాగించిన వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళపై కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. వివరాలు తెలుసుకోవడానికి ఆమె వద్దకు వెళ్లిన డాన్ మీడియా ప్రతినిధికి సమాచారం ఇవ్వడానికి ఆమె భయపడిపోయింది. గతంలో వీరమహిళగా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తినే జనసేన నాయకులు కలిసి 50 లక్షలు ఇస్తాం, పోలీసు కేసులు వెనక్కి తీసుకొని ఆస్తులను వదిలివేయాలని హెచ్చరించినట్లు తెలుస్తోంది. దాంతో ఆ మాజీ వీరమహిళ ఎవరితో మాట్లాడాలన్నా భయపడిపోతున్నారు. ఈ ఫోర్జరీ కేసులో చాలా పెద్ద నేర చరిత్ర ఉన్న వ్యక్తులు ఉండడం, వారికి రాజకీయ పార్టీల నాయకుల మద్దతు, అండదండలు ఉండడంతో ఆ మహిళ బయటకు రావడానికే భయపడిపోతున్నారు. ఈ ఫోర్జరీ కేసులో ప్రమేయం ఉన్న పలువురు ఇలాగే ఫోర్జరీ డాక్యుమెంట్లతో పలు బ్యాంకులను కూడా మోసగించి కోట్లాది రూపాయల స్కామ్లు చేయడం, కొన్ని చోట్ల కబ్జాలకు పోలీసు అధికారులను, అధికార పార్టీ నాయకులను కూడా వాడుకోవడంతో ఈ మోసగాళ్ల చేతిలో మోసపోయిన వారు ముందుకు వచ్చి పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. రాష్ట్ర స్థాయి పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఈ ముఠా ఆగడాలను అరికట్టి వారు అక్రమంగా, దౌర్జన్యపూరితంగా కూడబెట్టిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని పలువురు కోరుతున్నారు. ధన్యవాదములు.